హాయ్ అండి, ఈరోజు నా స్పెషల్ రెసిపీ సింపుల్గా మసాలా లెమన్ రైస్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి, ఒక చిన్న కప్పు కొబ్బరి వేసుకోవాలి, పచ్చి కొబ్బరి వేసుకోవాలి. తర్వాత 6-7 వెల్లుల్లి వేసుకొని, కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర, తర్వాత పల్లీలు, జీడిపప్పు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఫస్ట్ వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా, అందుకోసం ఇప్పుడు వేసుకోని అవసరం లేదు. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత రైస్ వేసేసుకోవాలి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి. పిల్లల స్కూల్ స్టార్ట్ అయింది కదా, అందువల్ల లంచ్ బాక్స్ రెసిపీస్ చేస్తున్నాను. తర్వాత ఒక లెమన్ పిండి పోసుకోవాలి. తర్వాత పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరిది, ఆ పేస్ట్ వేసేసుకొని అన్నానికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ అంతా వేడయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. పచ్చి కొబ్బరి వేసుకొని ఇలా రైస్ చేసుకుంటే, లెమన్ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెం వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా మసాలా లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా కర్రీ చేసే ఓపిక లేనప్పుడు ఇలా మసాలా లెమన్ రైస్ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ.